హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. బ్రేక్ఫాస్ట్లో అయినా చేసుకోవచ్చు, డిన్నర్లో అయినా చేసుకోవచ్చండి. ఈ కాంబినేషన్ చపాతీ మునగాకు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే హెల్తీగా కూడా ఉంటుందండి. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ మునగాకు అయితే ఒక కట్ట తీసుకొని ఆకులను అయితే సపరేట్ చేసుకున్నానండి. కాడలు ఏమన్నా ఉంటే తీసేయాలండి. రెసిపీ ప్రిపేర్ చేయకముందే మునగాకులో ఉండే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మునగాకులో విటమిన్ ఏ, సి, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయండి. మునగాకుని మన డైట్లో తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుందండి. అలాగే షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లో ఉంటాయి. ఆ తర్వాత జుట్టు రాలే సమస్య ఉంటే తగ్గిపోతుందండి. ఇప్పుడు మునగాకులో సరిపడేంత వాటర్ వేసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి మునగాకుని. నేనైతే వాటర్ ఒకసారి వేసి చూపించినానండి. 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. చూడండి, ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత మునగాకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. మునగాకు తీసుకోవడం వల్ల బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తొలగిపోతాయండి. చూడండి, మునగాకుని అంతా ఇలా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. పెద్ద స్పూన్తో 2 స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, ఎండుమిర్చిని వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆనియన్ అయితే ఫ్రై అయ్యింది. ఇప్పుడు మునగాకునైతే వేసుకోవాలండి. మునగాకు అంతా ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ని చూసి వేసుకోవాలండి. ఆ తర్వాత చిన్న గ్లాస్తో 2 గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి మునగాకు ఉడికేదానికి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ మునగాకు అంతా బాగా కలిసేలాగా. మునగాకు ఉడికిన తర్వాత క్వాంటిటీ అనేది తగ్గుతుందండి. దానికోసము సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మునగాకు అంతా బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. కింద నుంచి బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు మునగాకు కూడా బాగా ఉడికిపోతుందండి. చూడండి, ఇలా అంతా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. మునగాకు ఉడికేంత వరకు పిండిని అయితే కలుపుకుందామండి. చపాతీ ప్రిపేర్ చేసుకునేదానికి పిండి కలుపుకునేదానికి ఏదన్నా ఒక గిన్నె తీసుకొని అందులోకి జల్లెడని అయితే పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఫస్ట్ ఒక గ్లాస్ పిండిని అయితే యాడ్ చేసుకొని ఇలా జల్లించుకుంటే పిండి అనేది కింద పోకుండా ఉంటుందండి. ఈజీగా జల్లించుకోవచ్చండి. ఆ తర్వాత ఇంకో గ్లాస్ గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకున్నానండి. చూడండి, సేమ్ ఇలానే జల్లించుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే 2 గ్లాసెస్ వేసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని పిండిలో సాల్ట్ని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని అయితే కలుపుకోవాలండి. పిండిని మరీ గట్టిగా కలపకూడదండి. కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీలు అనేటివి బాగా మెత్తగా వస్తాయండి. వాటర్ అంతా ఒకేసారి వేయకుండా చూసుకుంటూ వేసుకోవాలండి. పిండి కలిపేదానికి సరిపడంతా వేసుకోవాలి. చూడండి, పిండిని అయితే ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకున్నానండి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి.
ఈ ఆయిల్ని పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. చూడండి ఇలా అంతా బాగా కొంచెంసేపు కలుపుకోవాలండి పిండిలో కలిసేంత వరకు. చూడండి పిండి అయితే ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా సాఫ్ట్గా ఉంటే చపాతీలు అనేటివి చాలా మెత్తగా వస్తాయండి. చూడండి ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పక్కన పెట్టుకోవాలండి. పిండి ఎంత నానితే అంత బాగా వస్తాయండి చపాతీలు అనేటివి. మీ దగ్గర టైం లేకపోతే 15 మినిట్స్ అన్నా సైడ్లో పెట్టుకోవాలండి పిండిని అయితే. చూడండి మునగాకు కూడా ఉడికిపోయింది. ఇంకొకసారి కలుపుకుందామండి. ఇందులో ఉండే వాటర్ అంతా డ్రై అయిపోయినాయి చూడండి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం ఫాస్ట్లో పెట్టుకొని బాగా డ్రై అయిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఇందులో ఉండే వాటర్ అంతా డ్రై అయిపోతుంది. చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి పల్లీ పొడిని అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ పల్లీ పొడి రెసిపీ కావాలంటే కామెంట్లో పెట్టండి, దీని రెసిపీ పెడతానండి. ఈ పల్లీ పొడి వచ్చేసి పల్లీల్ని వేయించుకొని ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకొని పొడి కొట్టుకున్నానండి. ఇలా వేయడం వల్ల ఈ పొడిని మునగాకులో టేస్ట్ బాగుంటుందండి. చూడండి మునగాకు తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందామండి ఈ మునగాకుని. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ మునగాకు తాలింపుని. చూడండి ఇలా ఒక బౌల్లోకి తీసుకొని సైడ్లోకి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు చపాతీలు ప్రిపేర్ చేసుకునేదానికి ఏదైనా ఒక ప్లేట్లో పొడి పిండిని అయితే కొంచెం తీసుకున్నానండి. చూడండి పిండి అయితే బాగా నానిపోయింది. ఇప్పుడు ఇంకొకసారి బాగా బీట్ చేసుకోవాలండి పిండిని. బాగా ఇలా కలుపుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పిండిని తీసుకొని రౌండ్ బార్ లాగా అయితే చేసుకోవాలండి. ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో బాగా డిప్ చేసుకొని రోల్ చేసుకోవాలండి చపాతీలాగా. నేనైతే 2 చపాతీలని ప్రిపేర్ చేసుకున్నానండి. అందుకే 2 చపాతీ ముద్దలు తీసుకొని రౌండ్ బాల్ లాగా అయితే చేసుకున్నాను. చూడండి చపాతీని ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఆయిల్లో డిప్ చేసుకొని బ్రష్ తీసుకొని చపాతీకి అయితే అప్లై చేసుకున్నానండి. మీ దగ్గర బ్రష్ లేకపోతే స్పూన్తో అయినా వేసుకొని చేత్తో అప్లై చేసుకోవచ్చండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటున్నానండి నేను. ఫస్ట్ సైడ్స్ని అయితే క్లోజ్ చేసుకొని ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలాగా చపాతీని అయితే రోల్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకొక చపాతీని కూడా సేమ్ అలానే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడైతే కరెంటు పోయిందండి, ఏమనుకోకండి. వీడియో అయితే కొంచెము లైటింగ్ తక్కువ ఉండదు చూడండి. ఇలా ప్రిపేర్ చేసుకొని సైడ్లోకి అయితే పెట్టుకోవాలండి. ఈ చపాతీ ముద్దను పొడి పిండిలో డిప్ చేసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలండి. ఈ స్క్వేర్ షేప్లానే కాకుండా ట్రయాంగిల్ షేప్లో కూడా చేసుకోవచ్చండి. నేనైతే స్క్వేర్ షేప్లో ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ 2 చపాతీలను అయితే చేసుకుంటున్నానండి. చపాతీని ఇలా రోల్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని చపాతీని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. పెనం బాగా హీట్ అయిన తర్వాత చపాతీని అయితే వేసుకోవాలండి. అప్పుడే చపాతీ అనేది బాగా వస్తుందండి, బాగా మెత్తగా వస్తుంది. లేకపోతే హార్డ్గా వచ్చేస్తుందండి చపాతీ. చూడండి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఆయిల్ని అయితే అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకొని ఇంకో పక్కకు టర్న్ చేసుకొని మళ్ళీ ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలండి. చూడండి చపాతీ ఎంత బాగా పొంగుతూ ఉందో. పిండిని సాఫ్ట్గా కలుపుకుంటే బాగా మెత్తగా ఇలా వస్తుందండి చపాతీ. తినడానికి టేస్ట్ కూడా బాగుంటుందండి. చాలా మెత్తగా ఉంటుందండి చపాతీ. చూడండి చపాతీని ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. సేమ్ ఇలానే ఇంకొక చపాతీని కూడా కాల్చుకోవాలండి. కాల్చుకొని ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. చూడండి చపాతీలు కూడా రెడీ అయిపోయినాయి. మునగాకు తాలింపు కూడా రెడీ అయిపోయిందండి. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయినా అనుకోండి, డిన్నర్ అయినా అనుకోవచ్చండి. చపాతీ ఈ మునగాకు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అంతేనండి, ఈ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది.
అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తా అంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీ యొక్క లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది.